అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నాను. ఇదిగోండి, ఇదే అన్బాక్సింగ్ వీడియో. ఏంటిదిరా ఇది డీజే మైక్ మినీ. చెప్పే కదా నా మైక్ కొద్దిగా డిస్టర్బ్ అయిందని చెప్పి. సో నేను ఎట్టికెళ్ళకి నా యాక్షన్ కెమెరాకి సెట్ అయ్యే మైక్ తీసుకున్నాను నేను. సో ఈ మైక్ కొద్దిగా కాస్ట్ ఎక్కువ నాకు పడింది, బట్ ఏం చేస్తాం, కొద్దిగా క్లారిటీ కోసం, కొద్దిగా వీడియో ఇంప్రూవ్మెంట్ కోసము, అండ్ మీ అందరినీ డిస్టర్బ్ చేయకూడదు మైక్ వల్ల, మీరు వీడియోస్ గలీజ్గా రాకూడదు, మీ అందరికీ బెస్ట్ క్వాలిటీ మైక్స్ ఇవ్వాలి, అదే వీడియోస్ ఇవ్వాలని చెప్పి ఈ మైక్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాం అన్బాక్స్ రెడీగా ఉన్నాను, చేసేద్దాం మనం. ఓకే, ఇదిగోండి ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేయబోతున్నాను. ఇదిగోండి దీన్ని కవర్ తీస్తున్నా. ఈ మైక్ కొద్దిగా కాస్ట్ ఎక్కువ, మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేయండి ఎంత పడింది ఏంటని చెప్పి. మీరు బై చేయాలనుకుంటే ది బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఎందుకంటే ఇది డీజే కెమెరాస్కి బాగా సెట్ అవుతాయి. మీకు ఎలాంటి వైరింగ్ కానీ ఎలాంటి పిన్ కానీ ఏది కనెక్ట్ చేయగలండి, డైరెక్ట్ బ్లూటూత్ కనెక్ట్ అయిపోతుంది. నేను మీకు చూపిస్తాను ఫ్యూచర్లో కూడా, ఈ వీడియో ఎండింగ్ లోపల మీకు నేను కనెక్ట్ చేసి నేను ఒకసారి ప్లే చేసుకొని చూపిస్తాను. అండ్ దీని వెనక కొద్దిగా రాశారు, ఇక్కడ చూడండి, ఇక్కడ రాశాడు 10 grams ఉంటుందంట ఒక్కొక్క స్పీకర్. అండ్ హై క్వాలిటీ ఆడియో విత్ స్టేబుల్ ట్రాన్స్మిటర్స్, 48 hours ఛార్జింగ్ వేస్ అంట. సో 48 hours వస్తుంది. సో అలా అంటే చాలా బెస్ట్ వచ్చి 48 hours అంటే మామూలు విషయం కాదు. డీజే ఆస్మో ఆడియో డైరెక్ట్ కనెక్షన్ విత్ ఫర్ ద ప్రీమియం సౌండ్ క్వాలిటీ. ఇదిగో రాశాడు, చూసా, చెప్పా కదా, ఇదిగో డైరెక్ట్ కనెక్షన్ ఫర్ ద ప్రీమియం సౌండ్ క్వాలిటీ. ఏది మన యాక్షన్ కెమెరా, డీజే ఉన్న కెమెరాస్ అన్నిటికీ, డీజే యాక్షన్ 4, 5, 6, ఆస్మా 360, పాకెట్ 3, పాకెట్ 4 అన్నిటితో కనెక్ట్ అవుతుంది. సో మనం ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది నాకు చాలా అంటే చాలా ఫేవరెట్. ఇది ఫస్టే కొనాల్సింది నేను, ఏదో కక్కుర్తి పడి కొద్దిగా చీప్లో వస్తుంది కదా, పని అయిపోతుందేమో అని చెప్పి వేరే మైక్ కొన్నాను. ఆ మైక్ డిజిటెక్ మైక్ అనమాట. అది అలా నాకు ఎంత చిరాకు తెప్పించిందంటే ఆ మైక్ నా కెమెరాకి సెట్ అవ్వలేదు అనమాట, యాక్షన్ 4కి సెట్ అవ్వలేదు. సో అందుకని చాలా ఇబ్బంది పడ్డా. ఇవ్వండి, నాకు ప్యాకేజింగ్ ఇలా వచ్చిందనమాట. సో ప్యాకేజింగ్ ఇలా వచ్చింది. అండ్ దీని లోపల కొన్ని స్టిక్కర్స్ కూడా ఇచ్చాడు, ఒక మాన్యువల్ కూడా ఇచ్చాడు, మాన్యువల్ అండ్ సమ్ స్టిక్కర్స్ ఇచ్చాడు. ఇవ్వండి, ఇది మాన్యువల్, ఇవేమో స్టిక్కర్స్, డీజే స్టిక్కర్ ఇచ్చాడు. సో ఇది ఎక్కడ పెట్టుకుందాం మనం, సర్లే పడేద్దాం పక్కన, ఎందుకంటే మనకి ఇది ఎలా వాడాలో తెలుసు కాబట్టి ముందు నుండే. సో ప్రీమియం క్వాలిటీ ప్యాకేజింగ్ ఉంది ఇది. సో దీన్ని మనం ఓపెన్ చేద్దాం. కాస్ట్ ఎక్కువ, మరి ప్రీమియం కాకుండా నార్మల్గా ఇస్తాడు ఆడు. రావట్లేదు గట్టిగా. ఓకే, ఓపెన్ అయిపోయింది. ఇదిగోండి ట్యాగ్ వేసాడు ఒకటి, అండ్ ఒక పాకెట్ పౌచ్ లాంటిది ఒకటి ఇచ్చాడు. దీని లోపల అసలైన మ్యాటర్ ఉంటుంది అనమాట. జిప్ తీస్తున్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో మనకి ఇచ్చాడు, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నాలాంటి రైడర్స్కి అస్సలకే ఇంపార్టెంట్, లేదా నారాయణకి రైడర్స్కనే కాదు, బయట తీసుకునే వీడియోస్కి వీళ్ళకి. సో నాకు ఇవి వచ్చేసి ఎయిర్ ఆపే అనమాట. సో ఎయిర్ ఆపుతాయి వీటితోటి. సో ఇది మనం మైక్కి పెట్టుకోవచ్చు. సో మీరు చాలా అంటే చాలా పెద్ద యూట్యూబర్స్ దగ్గర, వీళ్ళ దగ్గర చూసే ఉంటారు ఈ మైకులు చెవులకి పెట్టుకోవడం, అదే ఇక్కడ బటన్స్కి పెట్టుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే మనం మాట్లాడేది క్లారిటీగా అనిపిస్తుంది. పక్కన ఉండే ఎయిర్ గాలి సౌండ్ ఉంటుంది చూడండి, అది తగ్గించేస్తుంది ఇది. సో అది అందుకని ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ మనకి 4 ఇచ్చాడు, ఒకటి పోయినా కూడా ఇంకోటి ఉంటుంది అని చెప్పి. అండ్ నాకు తెలిసి దీంట్లో కూడా ఇవ్వాలి వాళ్ళు. అండ్ ఇంకోటి వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు. కొద్దిగా గట్టిగా ఉన్నాయి. ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు. ఇది చూడండి, ఛార్జింగ్ కేబుల్తో పాటు ఇది కూడా ఇచ్చాడు, రిసీవర్. సో ఇదేమో రిసీవర్, ఇది మనం దేనికైనా పెట్టుకోవచ్చు, అంటే వేరే మైక్స్ కానీ వేరే వాటికి కానీ పెట్టుకోవడానికి. ఇదేమో ఛార్జింగ్ వైర్, USB to C ఇచ్చాడు ఛార్జింగ్ వైరు. బట్ మనం ఏ ఛార్జింగ్ వైర్ అయినా వాడచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఏదంటే సేఫ్టీ కోసం వాడు ఇస్తాడు, ఏదైనా ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఇస్తారు కదా, అలా ఇచ్చాడు అనమాట. సో ఇంకా మెయిన్ విషయానికి వచ్చేస్తే ఇది అస్సలు మ్యాటర్, ఇది మ్యాటర్. దీని ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనం ఇలా అని ఓపెన్ చేసి చూస్తే ఒక డబ్బా ఇస్తాడు, చిన్న సైజు డబ్బా. ఇదిగో, ఆహా, ఇక్కడ చూడు, ప్రెస్ టు అన్లాక్ అంట.
ఫస్ట్ ఈ స్టిక్కర్ తీయాలి. ఇంకో ఐఫోన్లో ఇచ్చినట్టు ఇచ్చే స్టిక్కర్ ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది ఇలాగా. ఇదే మైక్ చూసారా కొట్టేసుకుంటుంది. ఇప్పుడు నేను డైరెక్ట్ దీన్ని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఇక్కడ ఇది కూడా ఇచ్చాడు, ఒక సి టైప్ది కనెక్టర్ ఇచ్చారు. ఇది C2C కాదు, ఇది C టైప్ కనెక్టర్. ఇదేంటంటే జస్ట్ ఇలాగా అంటియాలి. ఏది దీనికి, ఇది ట్రాన్స్మిటర్. సో ఇది ట్రాన్స్మిటర్, దీనికి ఇలాగ అంటిస్తే ఇది ఇలాగా ఇవ్వండి ఇక్కడ. సో ఇక్కడ అంటియాలి, ట్రాన్స్మిటర్ని ఇలాగ పెట్టాలి. చూసారా ఇలా ఫిట్ చేసి ఈ ట్రాన్స్మిటర్ అనేది మేము మొబైల్కి పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు C టైప్ ఉండే మొబైల్కి. కొంతమంది ఉంటారు కదా ఐఫోన్ వాడేవాళ్ళు, మరి మాకు పరిస్థితి ఏంటని చెప్పి అని ఇలాంటి ట్రాన్స్మిటర్ ఒకటి ఉంటుంది, అది కొనుక్కోవాలి. కాకపోతే ఆ ట్రాన్స్మిటర్ కాస్టే కళ్ళు చెదిరిపోతాయి, 3000 ఉంటుంది. ఇది జస్ట్ ఇలాంటి పిన్ను, ఏది మీరు కొనాలనుకుంటున్న దాన్ని పిన్ను, ఇలాంటి పిన్ ఒకటే 3000 ఉంటుంది అని చెప్పి విన్నా నేను. మరి ఇంకా తక్కువలో కూడా దొరుకుతాయేమో చిన్న బ్రాండ్లు చీపి అలాంటివి. సో మనం ఏం చేస్తామంటే ఇది ఎక్కువ మనం వాడక్కర్లేదు. ఇది డైరెక్ట్ ఏంటంటే ఫోన్స్కి వీటికి వాడేది ఇది. సో మనం ఇప్పుడు ఫోన్కి వాడట్లేదు కదా, మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్ బ్లూటూత్ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇది అంత వాడక్కర్లేదు. బట్ ది బెస్ట్, ఇది పెట్టుకోవాలి, ఇది కావాలన్నమాట. సో అండ్ 2 మైకులు ఇచ్చాడు మనకి, 2 చిన్న మైకులు ఇచ్చాడు. ఇది ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ది బెస్ట్ క్వాలిటీ వచ్చే మైక్స్ మన చేతుల్లో ఉన్నాయి. అంటే దీనికంటే బెస్ట్ క్వాలిటీ మైక్స్ ఇదే కంపెనీ నుండి ఇంకా ఉన్నాయి. ఇది DJI Mic 2 అని చెప్పి ఉన్నాయన్నమాట. సో మనం ఇది ఫిట్ చేద్దాం, చెప్తా. యా, ఇది మైక్ ఇలా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మైక్ ఉంది కదా, నేను ఈ మైక్ ఇలాగే పెట్టేయచ్చు, తీసుకోవడాలు అలాంటివి ఏం అక్కల. చూసారా పెట్టేసా, ఫిట్ అయిపోయింది. ఇదిగోండి మీకు చూపిస్తా. ఇది ఇలా అంటే ఇదిగోండి డైరెక్ట్ ఇలా పెట్టేయచ్చు, ఇలా తీయచ్చు, ఇలా పెట్టేయచ్చు, ఇలా తీయచ్చు, ఇలా పెట్టేయచ్చు. సో మనము ఇలా తీసుకొని డైరెక్ట్ మనకి బ్లూటూత్కి కనెక్ట్ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ 2 ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఇది వచ్చేసి బ్లూటూత్ది, ఇది వచ్చేసి పవర్ ఆన్ బటన్. సో ఇప్పుడు నేను ఇది నొక్కి నా కెమెరాకి నొక్కితే వాయిస్ వస్తుంది. నేను ఒక్క నిమిషం మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. దీని లోపల సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సో నేను అది నా ఫోన్లో రికార్డ్ చేస్తాను, ఒక్క నిమిషం ఆగండి. నా దగ్గర ఒకటే కెమెరా ఉందండి, అడ్జస్ట్ చేసుకోండి. చిన్న యూట్యూబ్ అని నేను ఇదిగోండి. ఇప్పుడు ఇది ట్రాన్స్మిటర్ ఇది ఉంది కదా మన చేతుల్లో. అండ్ దీని లోపల యాక్షన్ 4లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ వైర్లెస్ కనెక్షన్ అని ఉంటుంది. ఇదిగోండి ఇదే వైర్లెస్ మైక్ అని ఉంది కదా. సో దీన్ని చేయాలి. ఇదిగోండి పవర్ ఆన్ యువర్ మైక్ అని ఉంటుంది. మనం దీన్ని నొక్కాలన్నమాట. ఇక్కడ ఇలా నొక్కితే దీన్ని ఇదిగోండి ఎల్లో లైట్, అదే బ్లూ లైట్, గ్రీన్ లైట్ కొట్టుకుంటుంది కదా, అప్పుడు ఇక్కడ వస్తుంది. కనెక్ట్ అవ్వాలి, అవుతుంది. కనెక్ట్ అయిపోయింది చూడండి. ఇదిగోండి కనెక్ట్ అయిపోయింది. DJI Osmo ఆడియో కనెక్టెడ్, కన్ఫర్మ్. ఇవ్వండి మైక్ మినీ 60% ఛార్జింగ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మిగతాది మనము దాంట్లో విందాం. ఇదిగోండి ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చేసి నా మైక్లో మాట్లాడేది. నా మైక్ ఆల్రెడీ కనెక్ట్ చేశాను మీరు చూసినట్టు. సో నేను ఇప్పుడు మైక్లో మాట్లాడతాను. నా వాయిస్ ఎలా ఉంది? హలో హలో మైక్ టెస్టింగ్, వినిపిస్తుందా? హలో భయ్యా వినిపిస్తుందా? హలో వినిపిస్తుందా? దా 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 వినిపిస్తుందా? నా కెమెరాని ఇలా సెట్ చేశాను అండ్ నా మైక్నేమో ఇలా సెట్ చేశాను. సో ఇలా హెల్మెట్ పెట్టేసుకుంటే ఈజీ ఉంటుంది అనమాట. ఒక నిమిషం ఆగండి, చూపిస్తాను. సో ఇవ్వండి నా హెల్మెట్ని ఇలా పెట్టేసుకున్నాను కాబట్టి మీకు మైక్ కనిపించదు, కానీ నాకు కూడా క్లారిటీ ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు మైక్ వీడియోస్ పెడతాను చూడండి, వాయిస్ క్లారిటీ ఎలా ఉంది ఏంటనేది మీకు అప్లోడ్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో గాయ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు Rider 2300.